హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు వైబ్స్. నేను ఈరోజు శ్రీ కురుమూర్తి స్వామి చరిత్ర. పూర్వకాలంలో ఆదిశేషుడు మరియు వాయుదేవుల మధ్యలో గొడవ వస్తుంది. ఎవరు బలం ఏమిటో తెలుసుకోవడానికి వాళ్ళు ఆనంద పర్వతం దగ్గరికి చేరుకుంటారు. ఆ పర్వతాన్ని ఎవరైతే ముందుగా కదిలిస్తారో వాళ్ళే బలవంతులని నిర్ణయిస్తారు. ఆ కొండను కదిపేటప్పుడు ఒక ముక్క అమ్మాపురం గ్రామంలో పడుతుంది. అదే కురుమూర్తి ఉత్తర వెంకటాచలం అయ్యింది. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం నందున నేటి అమ్మాపురమే నాటి యమలాపురం. యమలాపురం గ్రామాన్ని 7 సంవత్సరాలు నీలారెడ్డి పరిపాలించాడు. నీలారెడ్డి భార్య చెన్నమ్మ. ఈమె చెన్నకేశవ స్వామి భక్తురాలు. నీలారెడ్డికి 2 బావలు ఉండేవారు, చిన్న బుడ్డారెడ్డి, పెద్ద బుడ్డారెడ్డి. వీళ్ళు దుర్మార్గులు. నీలారెడ్డి దగ్గర ఉన్న సిరిని చూసి ఓర్వలేక బమ్మర్ది రాజాన్ని, పంట పొలాలని దుర్మార్గంతో దక్కించుకున్నారు. నీలారెడ్డిని, చెన్నమ్మను రాజ్యం నుండి బయటికి వెలేశారు. 12 ఆమడల దూరంలో పూరి గుడిస వేసుకొని కూలి చేసుకుంటూ భార్యతో జీవనం కొనసాగిస్తున్నాడు. చెన్నమ్మకు కలలో విష్ణుమూర్తి వచ్చి, నేను నీకొక కొడుకును వరంగా ఇస్తున్నాను. ఆ కొడుకు నా అంశతో జన్మించి నా అంతటి వాడవుతాడు అని చెప్పి అదృశ్యమవుతాడు. ఆ విషయాన్ని భర్తకు చెప్తుంది. కానీ నీలారెడ్డి తన గతికి కారణం చెన్నకేశవ స్వామి అని కోపంతో చెన్నకేశవ స్వామి విగ్రహాన్ని తంతాడు. అప్పుడు చెన్నమ్మ భయపడుతుంది. కొంతకాలం తరువాత చెన్నమ్మ గర్భం దాలుస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఢిల్లీ నవాబుకు యమలాపురం పన్ను 7 ఏళ్లకు 20 లక్షలు బాకీ ఉందని తెలిసింది. నవాబు యమలాపురం గ్రామానికి వచ్చి పెద్ద బుడ్డారెడ్డి దగ్గరికి వచ్చాడు. పెద్ద బుడ్డారెడ్డి నవాబ్కు, ఆ 7 ఏళ్ళు నేను పరిపాలించలేదన్నాడు. నా బమ్మర్ది నీలారెడ్డి పరిపాలించాడన్నాడు. నవాబు వెంటనే నీలారెడ్డిని తీసుకురమ్మని జవాన్లకు చెప్పాడు. 20 లక్షలు పన్ను కట్టమని నీలారెడ్డిని అడిగాడు. నీలారెడ్డి, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, నేను కట్టలేని పరిస్థితులున్నాను, నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. అప్పుడు నవాబు నీలారెడ్డిని కొడతారు. నవాబు జవాన్లకు గొయ్యిని తవ్వమని ఆదేశిస్తారు. అదే సమయంలో చెన్నమ్మకు పురిటి నొప్పులు వస్తాయి. అప్పుడు ఒక అందమైన బాలుడు జన్మిస్తాడు. ఆ బాలుడు పుట్టినప్పుడు బ్రహ్మాండం అంతా దద్దరిల్లింది. 3 లోకాలు మురిసిపోయాయి. పైనుండి విష్ణుమూర్తి దీవెనలను అందించాడు.